కల్వకుంట్ల ఫ్యామిలీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. పాలమూరుపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం సరికాదన్నారు. ప్రజలను మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. దగ్గరికి ఎవడన్నా పోయి ఇది నా భూమి నా జాగా అంటే ఊరుకుంటారా? ఊర్లా గడ్డపార పెట్టి కొడతారు. సోయి కూడా లేదా? ఊరుకుంటారా? డిస్ప్యూట్ ఉన్న దగ్గర పోయి ఈ జాగా నాదిరాబాయ్ అని ఒక కాగితం చూపిస్తే అరే ఇంకెన్నిసార్లు మాపే పెడతారు? వాళ్ళకి సోయి లేదు, మనకన్నా సోయి ఉండాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే సిగ్గుపడాలి బీఆర్ఎస్ నాయకులు. 7.5 టీఎంసీల తాగునీటి కోసం డిపిఆర్ ఇచ్చిరు కేంద్రంలో. సిగ్గుండాలి, ఉమ్మియాలి మహబూబ్ నగర్ ప్రజలు మీ మొఖాల మీద. 7.5 టీఎంసీల ప్రాజెక్టుకు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా తగుదునమ్మా అని వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. దాన్ని మనం అందరం వింటున్నాం. అంటే పాలమూరు ప్రజలు శాంత స్వభావులు, ప్రేమమూర్తులు అని చెప్పి ఇంకా తడిగుడ్డతోటి గొంతులు కోస్తారా? ఈ పాటికి ప్రాజెక్ట్ అయిపోతుండే జూరాల నుంచి. మీరు మొగోళ్ళు అయిన ఉంటే ఇంకో ప్రాజెక్టు చేసి కల్వకుర్తికి, నాగర్ కర్నూలుకు, గద్వాలకు, అల్లంపూర్కు, కింది భాగం మహబూబ్ నగర్కు నీళ్లు తెచ్చుకునేది ఉండే. 3 లక్షల ఆయకట్టు ఉన్న కల్వకుర్తి లిఫ్ట్ను కంప్లీట్ చేస్తుంటే అదే వాటర్ నుంచి అయిపోతుండే.